ప్రతి ఒక్కరికి ఎస్ అని చెప్పడం మంచి హ్యాబిట్ అనుకుంటున్నారా? జాగ్రత్త. అలా ఎస్ చెప్పడం వల్ల మీ బిజినెస్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ హరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అన్నిటికీ ఎస్ చెప్పడం. ఫ్రెండ్ కాల్ చేస్తాడు, టీ షాప్కి వెళ్దాం అంటాడు, హరి వస్తున్నాను అంటాడు. కస్టమర్ 90 days క్రెడిట్ అడుగుతాడు, హరి నో చెప్పలేక ఓకే అని ఎస్ అని చెప్తాడు. ఫ్రెండ్ కాల్ చేస్తాడు, అరే మన ఇద్దరు కలిసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం రా, నేనే మొత్తం చూసుకుంటాను అంటాడు. కానీ హరికి ఇష్టం ఉండదు, కానీ నో చెప్పలేడు. బిజీ వర్క్ చేసుకున్న టైంలో ఫ్రెండ్ కాల్ చేస్తాడు, అరే ఒకసారి కలుద్దాం రా అంటాడు. హరి నో చెప్పలేడు, ఓకే రా వెయిట్ చేయ 10 minutes వస్తానంటాడు. ఆ 10 minutes కాస్త 1 hour అవుతుంది. తెలిసిన పర్సన్ కాల్ చేస్తాడు, కాల్ చేసి తాను సజెషన్స్ అడుగుతూ అంటాడు. ఒక 5 minutes అన్నట్టుగా మాట్లాడతాడు. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. 2 hours కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే నో చెప్పలేం. ఫోన్ పిక్ చేయకపోతే అతను ఏమనుకుంటాడో అని ఒక భయం. ఫ్రెండ్ పిలిస్తే నో చెప్పలేడు, ఫ్రెండ్ కాల్ చేస్తే నో చెప్పలేడు, అండ్ కస్టమర్ అడిగితేనూ నో చెప్పలేడు. అండ్ ప్రతిరోజు నైట్ అనుకుంటాడు, అరే మన టైం సరిపోవట్లేదురా అని. ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని పెండింగ్ అయిపోతుంది. డెడ్ లైన్స్ దగ్గరికి వస్తుంటాయి, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు హరి మెంటర్ రవిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. సార్ నాకు రోజు టైం సరిపోవట్లేదు సార్ అనేసి. దానికి రవి నవ్వి, ప్రతిదానికి నెస్ చెప్తున్నావా అని అడిగాడు. అవును సార్, నో చెప్తే మళ్ళీ వాళ్ళు మనం తప్పుగా అనుకుంటారు కదా మరి. దానికి రవి కామ్గా, సక్సెస్ఫుల్ పీపుల్కి ఒక స్ట్రాంగ్ హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి ఎస్ చెప్పరు. వాళ్ళ టైంని పీపుల్కి కాదు, ప్రియారిటీకి ఇస్తారు. ఫ్రెండ్స్ని కలవడం తప్పు కాదు, టీ షాప్కి పోవడం తప్పు కాదు, కానీ ప్రతిసారి వెళ్ళడం అనేది మీ గోల్ని డిలే చేస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్కి తెలుసు ఎప్పుడు నో చెప్పాలి, ఎప్పుడు ఎస్ చెప్పాలి అని. లెసన్ సింపుల్. బిజినెస్ పీపుల్కి ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఉండాలి, రైట్ టైంలో నో చెప్పడం. మీ టైంని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొన్నిసార్లు నో చెప్పక తప్పదు.